యాక్చువల్గా ఇది మొన్నటి వీడియో ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ని వెలువడించారో గా ముచ్చట ఆ రోజు మన రాష్ట్ర బడ్జెట్ని ఒక బ్యాగ్ రూపంలో ఇట్లా ఇస్తా ఉన్నారని ఒక చిన్న అట్లా ఇంట్రడక్షన్ చూపెడతారు ప్రజలందరికీ. మరి ఆ బ్యాగు చూడగానే మరొడు మురిసిండు ఎందుకో. మరి ఎందుకు మురిసిండు అనేది ఒకసారి వీడియో చూసుకున్న తర్వాత మాట్లాడుకుందాం. వస్తుంది వస్తుంది, ఎందుకు రాదు? బ్యాగ్ తోటి దొరికిపోయినాం కదా, అదే బ్యాగ్ తోటి దొరికి ఓటు నోటు కేసులా మంచిగా జైల్లో ఉండాలి. అది గుర్చొచ్చేసరికి ఈ మూతిలో చూడడం ఎంత చిరునవ్వు వస్తుందో. మొహం నిండా మొత్తం 100% మంచిగా నవ్వుతా ఉన్నాడు. ఎందుకు గుర్తొస్తా ఉంది ఎందుకు గుర్తొస్తా ఉంది? ఆ రోజు దొరికిపోయాడు ఓటుకు నోటు కేసులా. ఆ విధంగా ఈ బ్యాగులు చూస్తే యాడో చూసినట్టుంది. ఎదురా ఎసుంటి బ్యాగులు ఇచ్చుకుంటా, ఎన్ని ఓట్లు అమ్ముకుంటా, ఆ రోజు మన జిందగీ ఏంది, మన పని ఏంది, మన కథాకారకారం ఏంది, గింతాంతరంటే దొరికిపోయి జైల్లో పోయినా మనం అనుకుంటా రేవంత్ రెడ్డికి ఒక రేంజ్లా గుర్తుకొస్తా ఉంది. మరి నాకు తెలిసి వ్యవహారపరంగా చూసుకుంటే ఈ బడ్జెట్ని వేసుకొని పారిపోతే బాగుండు, దావోసుకో ఎక్కడైనా ఒక 10 సంవత్సరాలు అట్లా కనబడకుండా వెళ్ళిపోతే మంచిగుండు అనుకున్నట్ట ముసి నవ్వులు నవ్వుతా ఉన్నాడు. ఈ ఎదలోతులో ఏ మూలనో ఎంత సావే. ఆయన ఏ మూల చూసుకున్నా కూడా పైసలు దిక్కే ఉంటుంది రేవంత్ రెడ్డికి. కొన్ని విషయాలు చెప్పినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 32,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పు తీసుకొచ్చిండు. మరి తీసుకొచ్చి దేనికి ఇచ్చిండు అంటే దేనికి ఇయ్యలే. ఇగో ఇట్లాంటి బ్యాగులు తీసి చూసుకున్నాడంటే మురుసుడు సారికి అట్లాంటి కోట్ల రూపాయలు దాచిపెట్టిండు. దేనికోసం దాచిపెట్టిండు అయ్యా అంటే ఆయన ఏదైతే ఎలక్షన్ల కోసం గెలిచి వచ్చిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చుల కోసం పక్కగా దాచిపెట్టుకున్నాడు. రాష్ట్ర రైతాంగానికి డబ్బులు ఇయ్యలే, రాష్ట్ర రైతు బంధు ఇయ్యలే, రుణమాఫీ మొత్తం చేస్తా అని చెప్పి ఇప్పటిదాకా రుణమాఫీ కూడా చేయలే. మరి లేడీస్ వాళ్ళకి 20,000 ఇస్తా అన్నాడు, గది కూడా లేదు. నిరుద్యోగులకు 4,000, ఉద్యోగస్తులకు నౌకర్లు, వృద్ధులకేమో పింఛన్లు, ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డి చెప్పింది. మరి ఆ 32,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది ఎస్టిమేషన్ తీసుకొచ్చి ఆయన గ్యారెంటీల పైన ఇచ్చి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండేటోళ్ళు. నేను రాష్ట్రాన్ని వచ్చి సర్దుతున్నా, నాకు కొంచెం టైం పడుతుంది, సంసారం సర్దుకోవాలంటే అలా సర్దుకోవడానికి నువ్వు కొత్తగా పెళ్లి చేసుకోలే. రాష్ట్రం కొత్తగా ఏర్పడలే నీకోసము. రాష్ట్రం ఏర్పడింది, గత ప్రభుత్వాన్ని సమకూర్చింది, వచ్చి మార్పులు చేర్పులు చేసుకొని నువ్వు సాగించాలి తప్ప రాష్ట్రాన్ని మూసీ నది అడ్డొచ్చిందా అండి? ఒకటి చెప్పండి మిత్రులారా. మూసీ నది పైన దగ్గర 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ డబ్బులు దోచేద్దామని చూసిండు. ఇగో గిదే ఈ బడ్జెట్ సమావేశం బ్యాగ్లోనే. దాని వెనకాల గొప్ప కుట్ర పన్నాగం అనుకున్నారు. మూసీ నదితో మనకేమైనా వచ్చేదేమైనా ఉందా? ఆ నీళ్ళతో ఏమైనా మూతి కడుక్కుంటామా? ఆ నీళ్ళతో మళ్ళీ వారించుకుంటామా, లేదా పొలానికి వారించుకుంటామా? మూసీ నది దేనికి పనికి వస్తుంది? క్లీన్ చేయడానికి ఎవరైనా 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా అండి? మన సార్ పెడతాడు. గుర్తుకొస్తున్నాయనే సాంగ్ తోటి సార్ ఖర్చు పెడతారు బాగా. సన్నాసి ఇప్పటిదాకా రైతు బంధు చేయలేదని రాష్ట్ర రైతాంగం వారు ఇటు వచ్చి చెప్పందుకొని కొడతామంటున్నారు. మరి నువ్వేందో ముసిముసిని నవ్వుకుంటా, బ్యాగులు చూసుకుంటా, బడ్జెట్లు చూసుకుంటా, ఎక్కడెట్లా నొక్కుదాం, ఏం చేద్దాం అన్నట్టు సమ్మురాంలో తిరుగుతా ఉన్నావు రేవంత్ రెడ్డి. గిది నీ వ్యవహారము. కొంచెం నీకు అసలు ఏం చెప్పాలని అర్థమైతలేదు. కానీ నువ్వు ముఖ్యమంత్రి అయినందుకు, నిన్ను గెలిపించినటువంటి 100,000 నమస్కారాలు. నువ్వు ఒక దొంగ అయినప్పటికీ నేను గుర్తించలేకపోయాను. దొంగ చేతే తాళమితే ఏం చేస్తారని రాష్ట్రాన్ని లూటి పడేస్తారు. గదే చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది కొన్ని సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సగం అమ్మకుంటే చూసుకుంటా ఉండండి. అమ్మేస్తాడు, అమ్మి పారదొబ్బుతాడు.